జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. ముందుగా క్షమించాలి ఆలస్యమైనందుకు. ఎక్కడికి వెళ్ళా ఇదే అభిమానం, అవసరం. ఉరుగులెత్తుతున్న ఉత్సాహంతో ఊరి బయట చిన్నపిల్లలు స్వాగతం పలకడం, చెట్టు చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని, అలాగే కార్యకర్తలు ఊరేగింపులో అలసాట అంటే ఏంటో ఎరుగక అంతకుముందు పాపం బ్యానర్లు కట్టడం, జెండాలు కట్టడం అయితే తర్వాత జెండాలు పట్టుకుని ఊపుకుంటూ మా ఈ రథం వెంట పరిగెత్తడం, ఉరుకులేస్తున్న ఉత్సాహంతో, అలాగే ఆడవాళ్ళు అందరూ కూడా మంగళారతులు ఇస్తూ ఆశీర్వదిస్తూ, మరి మొత్తం అంతా పసుపుమయం చేశారు. ఎక్కడ పడితే అక్కడ అంటే తెలుస్తుంది మీలో ఉన్న ఆవేదన, ఆక్రోశం, నిరుత్సాహం, సత్సంకల్పం, అకుంఠిత దీక్ష, పట్టుదల అంతా కనిపిస్తుంది. మీరు ఏమి చేయబోతున్నారో రేపు ఎన్నికల్లో రణగొణత్తు పని. ఎక్కడికి వెళ్ళినా అదే నినాదం, సైకో పోవాలి, సైకిల్ రావాలి. మరి ఆనాడు ఓ పసుపు రంగు శుభానికి సూచకం, అలాగే ఒక పసుపు అన్నది ఒక ఆనంద వేడుకకు ఆనంద ఆహ్వాన గీతం, అలాగే పసుపు అన్నది ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం, అలాగే మన పసుపు అన్నది సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం, మన పసుపు అలాగే ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం పసుపు. అలా ఎక్కడికి వెళ్ళినా పసుపు భయం చేసి జగన్ చేసే మాయలు, కుట్రలు, అరాచకాలు, వీటిలన్నిటికీ రేపు జరగబోయే ఎన్నికల్లో తగు సమాధానం చెప్తామని మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోనూ ఇంకే పార్టీకి లేరు. జెండాలు మోస్తూ కష్టకాలంలో కూడా వాళ్ళ ఇంటి పరిస్థితులకు కూడా ఆలోచించకుండా ప్రాణానికి సైతం ఓడి, వాళ్ళ ప్రాణానికి సైతం కూడా ఒడ్డి, వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు అవతల పార్టీ వాళ్ళ అరాచకాల్ని, అక్రమాల్ని, దౌర్జన్యాల్ని, మాయల్ని, మోసాల్ని, కుట్రల్ని, కుతంత్రాల్ని అన్నింటినీ సహిస్తూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటిలన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఈనాడు అంతా ఒక కలిసి కట్టుకున్నామంటే మనం అది ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ. అది ప్రతి తెలుగువాడి సొత్తు, ప్రతి తెలుగువాడి ఆస్తి. ఎన్టీఆర్ అంటే ఏంటి? కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్నంటే నటనాలయం, ఆయన ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజోసు, రారాజి, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్యగుడు ధాముడు. అందులోకి ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటకు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఎన్టీఆర్ ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక కొత్త నూతన జాతికి ఒక ఆదర్శప్రాయం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన
మార్గమే భగవద్గీత సాగిన ఒక అద్భుతమైన జీవితం. మరి అక్కడ ఇవాళ ఇటువంటి శ్రీకాళహస్తి ప్రశస్తమైన ప్రాంతంలో ఇవాళ చుట్టుపక్క అంటే శ్రీకాళహస్తి, ఏర్పేడు, కొట్టంపేడు, అలాగే ఇక్కడ రేణుగుంట, ఇది ఆకాశానికి చుల్లుబడిందా? విసిగేస్తే రాళ్ళంత జనం. ఇలాగా వచ్చిన ప్రతి ఒక్కరు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. నా అభిమానులందరికీ, అలాగే మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అందరూ కూడా ముందుగా అభిమానానికి మించింది నేనేమి పొందలేదు నా జీవితంలో. నేనేమి వాళ్ళు నా నుంచి ఏమి ఆశించకుండా ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అని మరి ఆయన ఎన్నో పాత్రలు పోషించి ఆ పాత్రలోని కష్టాల్ని జీర్ణించుకుని ఎవరైతే ప్రజల చేత దేవుడిలా కౌలుపడ్డాడో, ఎవరైతే నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయో, ఎవరైతే ఒక జానపదాలకు చావలీలు పాడారో, ఎవరైతే సాంఘికాలకి సామజవరగమన అయ్యారో, ఎవరైతే మరి ఈ యొక్క వజ్రానికి పదురు కట్టారో, ఎవరి వల్లైతే పాట రక్తి కట్టిందో, నాటు నేర్చిందో, ఎవరైతే చూసి కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుందో, గలగలలాడిందో ఆయన మగటోళ్ళని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళందులో నేను ఒక అర్చకుణ్ణి అంటూ ప్రజల సేవకే అంకితమయ్యాడు నందమూరి తారక రామారావు గారు. సరే, మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఇవాళ చాలా మంది, కొంతమంది ఉండుంటారు పండు ముసలి వాళ్ళంతా సరే పుస్తకాల్లో చదువుంటారు చరిత్రల గురించి. అలాగే కొంతమంది కళ్ళారు చూస్తుంటారు స్వాతంత్ర సమర యోధం. అలాగే మనకి తెలిసి నా తరం, నేను చిన్నోడిని, అందరికంటే చిన్నోడిని, బాలకృష్ణుడు. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచిగా మాలని, మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని, కంసాన్ని, రజకుడిని, నాయ బ్రాహ్మణుణ్ణి, కలుగిత కార్మికుడిని, కల్మశోరుని, యాదవుణ్ణి, ఆపదలో ఒతుకున్న వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని, మీ అందరి బాలకృష్ణ. ఇటువంటి ఒక ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపిన ఒక మరి యుగ పురుషుడు, దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటల విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా గురువు, నా తండ్రి, నా దైవం, పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే. మరి అటువంటిది ఈరోజు భావస్తురాని జన్మంతర సౌహృదాన్ని అంటాం. ఇవాళ శ్రీకాళహస్తి ఎంతో ప్రశస్తమైన ప్రాంతం ఇది. అటువంటిది అఖండ ఓ సినిమా చేసే అవకాశం ఆ పార్వతీ పరమేశ్వరు వాగర్తావ సంప్రతో వాగర్త పతిపతే వందే పితరో పార్వతీ పరమేశ్వరు నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానుత పాతకం పరం. ఇది ఆ తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాతురుపతర భక్తి గురుణ సంతుర మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రి. మనకి గుళ్ళో తల్లిదండ్రుల స్వరూపం ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఇక్కడ ఇటువంటి సరే కాళహస్తి చూస్తున్నాం ఎలా ఉందో ఇప్పుడు. ఇక్కడ గుడినే దాచుకునే ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది ఇవాళ. మరి ఆనాడు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో సంస్కరణలు, అంటే ఒక ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని పౌరుషంగా చెప్పుకుని దమ్ము, ధైర్యం, తెగువ, సత్వ, అలాగే అహంకారానికి పదును పెట్టి వెన్ను తట్టి ఆనాడు ప్రతివాడు బయటకు వచ్చి చెప్పుకునేలా ఒక ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఊడక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహనీయుడు
నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఆనాడు పార్టీ పెట్టారు, 9 నెలల్లో అధికారానికి దిగి చేజిక్కించుకున్నారు. తర్వాత ఆ యొక్క ఏదైతే పదవులో అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయుతనిచ్చి అధికార పీఠం మీద కూర్చోపెట్టి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఎన్నో సంస్కరణలు, అంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎంతో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, ప్రజలకు సానుకూలమైనవి. మరి ఆ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇవాళ కూడా ప్రతి వాళ్ళు చెప్పుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిందే, ప్రతి పార్టీ తప్పితే. అందుకే నేను అన్నా ఇందాక, పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే ఆయన మరి పేదవాడికి కావాల్సిన కనీస అవసరాలను కూడు గుడ్డ సమకూర్చాడు ఆయన. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, అలాగే పింఛన్లు అయితేనేమి మొదలుపెట్టింది మన దేశంలో మొదటిసారి. ఇక ఆ తర్వాత మన రైతులకైతేనేమి 50 రూపాయలకి ఒక యూనిట్ హౌస్ పవర్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చీరా దోవతి సగం ధరకే ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ తెలుసు, మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే మన చరిత్ర అది. అంటే మనది కాదు, ఒక గౌతమిపుత్రుడు శాతకర్ణి పరిపాలించిన మన తెలుగువాడు. అంటే ఆనాడు ఉనికిని కాపాడుకుంటూ ఉనికిని చాటుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవాళ అభినవ గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ ఎన్టీఆర్. ఆనాడు తెలుగు జాతి యొక్క ఉనికి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టబడుతుంటే, అలాగే అపాశపాలు అవుతుంటే దా ఉనికిని కాపాడి అంతవరకు మనం ఉనికి లేని వాళ్ళకి ఒక ఉనికిని కల్పించి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ప్రతి గ్రామీణ క్రాంతి పథకం కింద మౌలిక సదుపాయాలు గ్రామానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చింది నందమూరి తారక రామారావు. మహిళలకి మరి రిజర్వేషన్ 9%, అలాగే బీసీలకి 20% అయితేనేమి ఆనాడు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 14 నుంచి 15, అలాగే ఎస్సీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచింది నందమూరి తారక రామారావు గారు. ఇలా బోల్డ్ అని కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ప్రాజెక్టులు తెలుగు గంగా, లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, గాలేరు నగరి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. మా నాడు తమిళనాడు కూడా నీళ్లు ఇస్తూ, అంటే తమిళ తన్ని కుడిచెడు పొరందు ఓడమేదే, అంటే ఏ రుణాలు పెట్టుకోకూడదు అంటారు. మన జన్మలో ఎప్పుడు ఏ రుణాలు పెట్టుకోకూడదు. మన పెద్దలు చెప్పింది ఏంటి? శత్రుణం రుణశేషం శత్రుశేషం ఉంచకూడదు అంటారు. ఆయన నీళ్ల శేషం కూడా ఉంచుకోలేదు. ఏదైతే అనవసరంగా కాదు అవసరంగా తమిళనాడు ఏదైతే చెన్నై పట్టణానికి తాగునీళ్ళు ఇచ్చిన అభినవ భగీరథుడు, మన రాయలసీమ ఈ చిత్తూరు జిల్లాని సస్యశామలం చేస్తూ నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకు పరిపాలన. 1100 మండలాన్ని, అప్పటి వరకు 330 తాలూకాలున్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 1100 మండలాలను ప్రజల వద్దకు పాలన ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఇలాంటివి చూసుకుంటూ పోతే, అలాగే ఈ మండల కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సిఫార్సులన్నీ అమలు చేశారు నందమూరి తారక రామారావు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, అప్పుడు ఎన్డీఏ కూటమి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం దేశంలోనే 11,000 లక్షల రూపాయలు రైతులకు ఈ యొక్క రుణమాఫీ చేయించారు నందమూరి తారక రామారావు. దేశం మొత్తం ఆయన ఎప్పుడంతే మొదటి నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతానికి ఒక ఆపద వచ్చినా, విపత్కర పరిస్థితి వచ్చినా ఆయన రణరంగంలోకి దూకి
ఆయన్ని కాపాడటం కోసం వేరే ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఒక ఎలాగైతే వాళ్ళ తెలుగుదేశం ఒక జనసేన బీజేపీ వాళ్ళ కూటమిగా మేమంతా కలిసామో మనమంతా కలిసామో అలాగే ఆనాడు వేరే ప్రాంతాలందరినీ ఒక కూటమిగా కలిపి రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదని ఆనాడు ఆయన వీధి వీధి తిరిగి భిక్షాటన చేసి ఆనాడు దివసీమ అయితేనేమి, లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్కి అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో నటుడుగా ఉంటూనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అలాంటి మరి ఎన్టీ రామారావు గారి వారసులో మనం ఇంకా ఉన్నారు. చాపకుడితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా వెలిగే మెరిసే సంఘం గుట్టు విప్పెను ఏంటి అక్కడ అలాగే మేడిపండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా, వితంతువుల రాతలు మార్చి బ్రతుకును పండించే టంగుటూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దని గురజాడా, స్వతంత్ర భారత రథసారథయ్యే సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపెను నాటి మన టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. చరిత్ర ఇదంతా, ఇది మన చరిత్ర. దేశ భాషలందు తెలుగు లెస్స అని, అలాగే ఈ అన్ని కర్ణాటక రాష్ట్రాలు అయితేనేమి, తమిళనాడు రాష్ట్రాలు అయితేనేమి కస్తూరితో పోల్చారు తమిళ ప్రజలు కవులు మన తెలుగు భాషని. అలాంటి మహత్తరమైన భాష, అటువంటి మంచి ఒక చరిత్ర, ఆవేశానికి పదును పెట్టింది ఎన్టీఆర్. అంతకుముందు పుస్తకాల వరకే పరిమితమైన మన భాషని అట్లా కాదని రాజకీయాల్లో ప్రవేశించి దానికి ఒక బలం, ఒక పదును, ఒక స్థానం పెట్టింది నందమూరి తారక రామారావు గారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారి మానసిక పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అదే క్రమశిక్షణతో నడుపుతున్నారు పార్టీని. మరి ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చదువులు అయితే ముందు విద్యానికి ప్రాధాన్యతనిచ్చారు ఆయన. అలాగే 1 కిలోమీటర్ ఒక ప్రైమరీ స్కూల్ అయితేనేమి, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ అయితేనేమి, 5 కిలోమీటర్లకు ఒక జూనియర్గా హై స్కూల్ అయితేనేమి, అయితే ఒక డివిజన్కి ఒక జూనియర్గా మండలానికి జూనియర్ కాలేజ్ అయితేనేమి, ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, లేకపోతే ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, అలాగే ఎన్నో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చింది. బీసీలకి 40% రిజర్వేషన్ ఇచ్చారు స్థానిక రాజకీయాల్లో. అలాగే మహిళలకి మళ్ళీ ఉద్యోగాల్లో మళ్ళీ చదువుల్లో 33% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే బస్ కండక్టర్లుగా కూడా నియామకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉద్యోగస్తులు ముఖ్యంగా విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మరి దానికి మౌలిక మన ఉపాధి కూడా కల్పించాలి కదా. అందుకని ఆనాడు హైటెక్ అయితేనేమి, సైబరాబాద్ సిటీ అయితేనేమి, ఐటీ రంగంలో అభివృద్ధి చేయడం ఏంటి, ఇవాళ అలాంటివి ఎన్నెన్నో చేశారు. కేవలం అదే కాదు, దాంతోపాటు మహిళలకి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళ మహిళా సాధికారత కోసం ఆయన ఆనాడు మరి మన దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గ్రామాలన్నీ కూడా సర్వోన్నత అభివృద్ధి కావాలని, మౌలిక సదుపాయాలన్నీ కలగజేయాలని, మీ బాధ్యత కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు అని ఆనాడు ఆయన ఈ నీరు మీరు అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, అలాగే మన జన్మభూమి అయితేనేమి అని ఇట్లా నీటి సంఘాలు అయితేనేమి, అలాగే ఇక ఒక నీటి ప్రెసిడెంట్లు అయితేనేమి, చెరువుల్లో పూడికి తీయటాలు అయితేనేమి, ఎందుకంటే మనదంతా అతివృష్టి అనావృష్టి. ఇవాళ హెచ్ఎల్ఎస్ఎస్ ఆనాడు నాన్నగారు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ధనయజ్ఞాన్ని జలయజ్ఞం చేసుకుని ఆయన ఏదో ఎంగిలి మెతుకులు పడేస్తే దాన్ని తర్వాత ఏది రాష్ట్రం విడిపోయాక మీరు ఎప్పుడు అండగా ఉంటూ ఉన్నారు. అప్పుడు 82లో పార్టీ నాన్నగారు స్థాపించినప్పుడు తెలుగుదేశాన్ని 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన దేవుళ్ళు మీరంతా. అలాగే 84లో ఆయన పదవీచ్యుతుడయ్యి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మీరు ఉద్యమించి విప్లవం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. అలాగే 2009 రాష్ట్ర విభజన అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 2020 విజన్తో ముందుకు వచ్చారు. ఆయన మీద నమ్మకంతో ఆయన చేసిన ఇంతకుముందు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. 17,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడింది. రాష్ట్రానికి రాజధాని లేదు, కట్టుబట్టలతో వచ్చాం మనం. అటువంటిది ఆనాడు ఆయన 17,000 కోట్ల రూపాయలని భర్తీ చేసి, అలాగే మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది రాష్ట్రాన్ని. మరి ఆయన మీద నమ్మకంతో విజన్ దేశాలకే విజన్కి ఆయన ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరుతో ఎన్నెన్నో మీరు ఇక్కడ కాళహస్తి తీసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇక్కడ ఎన్ని పరిశ్రమలు. ఇవాళ మన దౌర్భాగ్యం కొత్తవి రాకపోగా ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి రాష్ట్రాన్ని వదిలేసి. ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్న పరిశ్రమలు కూడా. అలాగే ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ అంటే, ఇవాళ మరి సిద్ధం అంటాడు. ఇది దేనికి సిద్ధం నాకు అర్థం కాదు. 1,600 కోట్ల రూపాయలు మీ ధనాన్ని అది రాష్ట్రం అంతా కూడా ఓటింగులు పెట్టి సిద్ధం అంటాడు. మరి మన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. అలాగే బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానని ఏదో కళ్ళుబొలి కబుర్లు చెప్పి యువతను మరి ఈ యొక్క నమ్మించి ఈ యొక్క ఏదైతే గంజాయి డ్రగ్గులకి బానిసలు చేశారో మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే అధికారం వచ్చిన వారం రోజుల్లో పిఎస్సి రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చాడు. మరి ఆ మాటను తప్పినందుకు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాష్ట్రం రాజధాని లేకుండా 3 రాజధాని పేరుతో మరి అమరావతి కోసం భూమినిచ్చిన రైతుల్ని అపహాస్యపాలు చేస్తూ వాళ్ళు చేసే ఉద్యమాలకి అడ్డంకాలు కల్పిస్తూ మరి పైశాచిక ఆనందం పొందుతున్నాం. మన రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసి మన రాష్ట్రం రైతుల అప్పుల్లో ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క మన ధరలు ఆకాశాన్ని కట్టుకున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి 7 సార్లు పెంచాడు. అలాగే మన ఈ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. పెట్రోల్ ఛార్జీలు మరి డీజిల్ ఛార్జీలు అయితే మీ రేట్లు అయితేనేమి. అలాగే మీరు చూస్తే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేశాడు. అవన్నీ మరి తగ్గించడానికి సిద్ధమా? ఇంకా నీ ఆటలు సాగవు జగన్. నీ పొగలు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహం మెడలు వంచే రోజు వచ్చింది. నీ అణుబలంలో నిండిన అరాచకం అంతమొందించే ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అని విర్రవైకే నీ అధికార మదమే నీ నడుమును విరిచి నీ ఈ కొమ్మలు వంచి నీ బ్రతికి ఏపాటితో చెప్పే సునామీ యుద్ధం రాబోతుంది. అందరు సిద్ధంగా ఉండండి. సరే, అలాగే ఇవాళ మీరందరూ కూడా మన రాష్ట్రాన్ని నిలబెత్తున్న గోతులు పూడ్చి 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఈ జగన్. మరి అతను సమాధానం చెప్పడానికి అందరూ కూడా మరి వాళ్ళ కలిసికట్టుగా మరి కళ్ళు మూసుకుని ఒళ్ళు మర్చిపోయి ప్రజలపై ఇష్టానుసారంగా ఈ యొక్క పరిపాలన సాగించి మరి బట్టి కనిపించి మరి అంత అద్భుతమైన పరిపాలన చేసేందుకు మనమంతా కూడా ఒక్కటై సమిష్టిగా అందరూ కూడా మనం అతన్ని మట్టిలో కలిపేసి తిప్పి కొట్టే రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అతని ప్రతి నరం ప్రతి అణువణువు ప్రతి రక్త పొట్టు కూడా అతని అభిజయాన్ని అంగీకరించి అలాగే అతన్ని కొట్టేలా చేసి తిప్పి కొట్టే ఈ పోటు పొడవాలని మీ అందరికీ నేను సన్నిహితంగా మనం చేసుకుంటున్నాను. మీరందరూ
ఆలోచించుకోవాలి. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేక మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, మీకు ఒక స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం ఒక రాతి యుగం కావాలా అని తేల్చుకోవాలి మీరంతా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. మనం సూపర్ 6 మేనిఫెస్టోలో మనం పేర్కొన్నాము. మనం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఇస్తామని, అలాగే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువుకునే బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని, అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని, అలాగే ఈ యొక్క రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి బీమా ఇస్తామని, అలాగే నిరుద్యోగులు మెగా డిఎస్సి తీసుకొస్తామని, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఏదైతే పెన్షన్ ఉందో వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి దాన్ని 4,000కు చేస్తామని ఇన్ని పేర్కొన్నాం. ఆనాడు కట్టుబట్టలతో వచ్చామని చెప్పాను, తీర్చాం. ఆయనకున్న అనుభవం అయితేనేమి, ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి, ఆయనకున్న పరిపాలన దక్షత అయితేనేమి, అలాగే ఇట్లాంటి ఆర్థిక వనరులను సృష్టించి ఆయన లోటును పూడ్చారు. ఒకటే మనకి బ్రాండు, అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండు. ఇంకా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క జగన్ యొక్క ఈ జగన్ రౌడీ రాజ్యానికి నిదర్శనం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మన తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, అలాగే శ్రీకాళహస్తి అసలు అన్నిటికీ విరుద్ధంగా రూల్స్కి పాటించకుండా వాటికి విరుద్ధంగా కొండల మీద ఈ యొక్క మైనింగ్ చేయిస్తున్నాడు. అలాగే 4 ఏవైతే ఉన్నాయో మొత్తం శ్రీకాళహస్తి, లేకపోతే ఏర్పేడు, కొట్టంపేడు, దాని ఇక్కడ రేణుగుంట, ఇక్కడ అన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే ఏదైతే మెట్ట ప్రాంతం రైతులు ఉన్నారో వాళ్ళకు సాగునీటి ఇవ్వడం కోసం ఏదైతే మనం ఈ యొక్క సోమశీల ప్రాజెక్ట్ నుంచి స్వర్ణముఖికి వాళ్ళు లింకు కాలువ ద్వారా నీళ్లు ఇస్తామని మాట ఇచ్చాడు జగన్. ఇప్పటిదాకా దాన్ని అసలు పనులు కూడా ఏది మొదలు పెట్టని పాపానికి పోయాడు. అలాగే ఇక మన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు, ఆయన్ని అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అంటు పెట్టుకుని, పార్టీయే తన మతంగా, పార్టీయే తన దైవంగా, ఆయన ఎంతో అనంగా సోదరుడుగా, మిత్రుడుగా నాన్నగారికి ఆయన పరిపాలన దక్షత, ఆయనకున్న అనుభవంతో నాన్నగారి సహచరుడుగా, ఆయన క్యాబినెట్లో మంత్రిగా, మరి మీకు తెలుసు ఆయన చేసిన సేవలు, ఆయన సేవలు ఎంత చెప్పినా అది మనం చాలా తక్కువే అవుతుంది. అటువంటిది ఆయన శాశ్వతంగా మనందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఆయన ఇవాళ ఇక్కడ చూస్తున్నాం ఎలా ఉందో. ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, ఏమి చేసింది లేదు. ప్రతి దాంట్లో కూడా ముదురు 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 అంతే. అతను మరి ఇక్కడ కబ్జాల్లో అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాలు అమ్ముకోవడంలో అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా ఒక అతని బ్రాండ్ లేని అవినీతి లేదు ఇక్కడ ఈ మధుసూదన్ రెడ్డి. మరి ఎప్పుడు లేని కల్చరు యువతరానికి. ఈ యొక్క సూలూరుపేటలో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారంటే, కొకైన్ డ్రగ్స్, ఇంకా అంతకంటే దౌర్భాగ్యం. అసలు మళ్ళీ వేలెత్తకుండా చేయాలని వాంఛని కాల్మొక్తా ద్వారా సంస్కృతి తీసుకొద్దామని మళ్ళీ ఇక్కడ ఆనాడు ఎట్లా ఉండేదో ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడ ఎవరు వేలెత్తకుండా ప్రశ్నించకుండా ఉంటే, ఎవరైనా ప్రశ్నించే వాళ్ళని బెదిరించడాలు, లేకపోతే హత్య చేయడం, లేకపోతే వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఎస్టీలు ఉన్నారు ఇక్కడ, ఎంత చేసింది తెలుగుదేశం. ఆనాడు 16 కేసులు పెట్టారు. సుధీర్ నవ్వుతున్నాడు. అది ప్రతి మీద వాళ్ళ ఎవరెవరి మీద కేసులు పెట్టారు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లే. వాటిని తృణప్రాయంగా తీసిపడేస్తున్నారు. అందరూ చెప్పారు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోనే మరి ఇంకే పార్టీకి లేరని.
మరి కష్టకాలంలో కూడా జెండా మోస్తూ అన్నాను ప్రాణాలకు లెక్క చేయకుండా మీరంతా కూడా పార్టీకి అండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు కార్యకర్తలు. ఈ కార్యకర్తల నుంచే వచ్చారు నాయకులు. తయారు చేస్తాం మళ్ళీ మంచి నాయకులు కార్యకర్తల నుంచి అని నేను ఎప్పుడు తయారు చేసే ఫ్యాక్టరీ. ఇది ఒక కుటీర పరిశ్రమ, చిన్న కుటీర పరిశ్రమ కాదు, పెద్ద పరిశ్రమ ఇది. తెలుగుదేశం అని ముందే చెప్పాను, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక వ్యవస్థ అని. సో ఇవాళ చూస్తున్నాము ఇలా ఈ జగన్ ఎలా పరిపాలన సాగిస్తున్నాడు. అసలు పరిపాలన లేదు, అసలు ఎక్కడెక్కడా పరిపాలన లేదు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు. మరి ఇవాళ మరి నేను ఎప్పుడు అంటుంటాను, చాలా మీటింగ్లో చెప్పే కూడా అదే లక్షల కోట్ల పక్షపాతక రూపక అవినీతి అర్పక కుంభకోణాల కీచక ముఖ్యం కంత్రి మా మూర్ఖ అలాగే జగమెరిగిన జగన్ నాటక మూతి ముద్రష్టక అలాగే రాష్ట్రానికి రావణ పాలక ధన మాన ప్రాణ చోరకు ఈ జగన్ గుర్తుపెట్టుకుని మరి ఇక్కడ అన్ని ఇవాళ 3 పార్టీలు కలిసాయి. ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలిచి తీరుతాడు. ఇవాళ ఈ యొక్క 3 పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో ఆయన రక్తం నాలోనే ప్రవహిస్తుంది. బొజ్జ గోపాలకృష్ణారెడ్డి గారి రక్తం తమ్ముడు సుధీర్ రెడ్డిలో కూడా ప్రవహిస్తుంది, మనందరిలో ప్రవహిస్తుంది. తెలుగుదేశం పచ్చ రక్తం, పసుపు పచ్చ రక్తం. అవసరమైతే ఎర్ర రక్తం కళ్ళ చూస్తాం, ఎవరికి భయపడేది లేదు. కార్యాతురణం నా సుఖం నా నిద్ర, రమ్మన్నా కూడా మనకి నిద్ర రాకూడదు. ఇక మొదలైంది, దగ్గరలో ఉంది ఎన్నికలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకి ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని నీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికి అందించడం కోసం వినియోగించవలసిన పవిత్రమైన సాయుధం ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి లేకపోతే కుదవబట్టి నీ స్వార్థాలకు లేకపోతే నీ యొక్క స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారో అది మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. మీ స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసి ఉంటుంది అని మేము తెలియజేసుకుంటూ మరి ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బొద్దల సుధీర్ రెడ్డి గారిని తమ్ముడు అలాగే మన తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకే మీ ఓటేసి, ఒకటి సైకిల్కి, రెండోది కమలానికి వేసి ప్రజాస్వామ్యానికి, మీ ఉనికికి, మన రాష్ట్రానికి, మన భావి తరాల వాళ్లకు ఆయన గెలిపించి భారత చరిత్ర ఇతిహాస పుటలలో మీ పేర్లన్నీ మన జాతి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మళ్ళీ మీరు చరిత్రను తిరగ రాయాలని, చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్నాం మేము. ఇక్కడి నుంచి ఎవరు మన గడ్డొచ్చినా వాడికే డేంజరు, మనం ఎవరికి ఎదురడిన వాడికే డేంజర్. తొక్కి పారేస్తా. ఆవేశంతో ఊరుకెళ్తున్న ఉత్సాహంతో మీరంతా కూడా అటు సైకిల్ గుర్తుకి, ఇటు కమలం గుర్తుకి 2 ఓట్లు వేసి వరప్రసాద్ గారిని, ఇటు సుధీర్ రెడ్డి గారిని గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కూటమి, जय एनडीए। सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सिता हमारा। जय हिंद, मेरा भारत महान। అన్నయ్య ఒక చిన్న కోరిక అన్నయ్య, కాళాసులో చిన్న కోరిక అడుగుతాను. ఒక్క
ఇది ఇది ఎలా ఉంది ఇప్పుడు? అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లాగా ఉంది. ఈయన పిలిపించి నేను అన్స్టాపబుల్ నువ్వు చాలా భారీగా ఉన్నావా? చిన్న కోరిక కుదరదు, పెద్ద కోరిక. అన్నా సీమ మీద అడుగు పెట్టావన్నా, ఒక్కసారి మీసం తిప్పి తొడగొట్టన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై